హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య రామ్ యూనిక్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు కారపొడి అయితే నేను చేశానండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా సూపర్గా అంటే సూపర్గా వచ్చిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో? నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే కరివేపాకు కారపొడి చేద్దాం అనుకుంటున్నా. దీన్ని శుభ్రంగా అయితే ముందు కడిగి పెట్టుకున్నానండి. ఇవి ఆకులన్నీ తీసి మంచిగా దీని ఉన్న తడి అంతా పోయేలాగా ఆరబెట్టుకోవాలి. ఓకేనా? అనేది తడి లేకుండా ఇలా ఆరబెట్టుకుందామండి. ఒక క్లాత్ తీసుకొని మంచిగా ఇట్లా ఫ్యాన్ వేసైనా ఆరబెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా వదిలేసిన ఆరితే మంచిగా ఇలా ఆరబెట్టుకుందాం. ఆరిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం. ఈ లోపల చూసారా ఎంత చక్కగా కరివేపాకు అయితే మస్తు స్మెల్ అయితే వస్తుందండి. కారపొడికి నేనైతే ఒక కళాయి అయితే పెట్టుకున్నానండి, పెద్ద కళాయి. ఇందులో కొంచెం ఒక 2 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఒక 4 స్పూన్ల పచ్చెనపప్పు అయితే వేసుకుంటున్నానండి. ఇలా పెద్ద కళాయి అయితే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రై చేసుకోవడానికి. చిన్నవి అయితే సరిపోవట్లేదండి, అందుకనే పెద్ద కళాయి అయితే పెట్టుకుంటాం. తొందరగా అయితే ఇందులో కొంచెం వేగిన తర్వాత ఇందులో మినప్పప్పు ఒక 4 స్పూన్లు అయితే వేసుకున్నామండి. కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. అలాగే ఒక 4 స్పూన్లు ధనియాలు కూడా వేసుకున్నానండి. లాస్ట్లో జీలకర్ర అయితే వేసుకున్నాం. ఇందులోనే ఒక 3 స్పూన్లు జీలకర్ర అయితే వేసుకుందామండి. చూసారా మంచి గోల్డెన్ కలర్కి వచ్చాయి. అది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకున్నామండి. ఇందులోనే మిరపకాయలు కూడా వేసుకుందాం. ఈ 100 గ్రామ్స్ మిరపకాయలు వేసుకుంటున్నాను అండి నేను. ఇది కొంచెం వేడిపడ్డా చాలండి, మరీ వేయించినా నల్లగా అవుతుంది. కొంచెం లైట్గా వేయించుకుందాం. వేసుకొని చల్లారనియాలండి మిక్సీ పట్టుకోవడానికి. 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందామండి. వేసుకొని ఇది కొంచెం వేడెక్కిన తర్వాత నాకు కరివేపాకు అయితే చూసారా ఎంత నిండుగా అయిందో. ఇంత పెద్ద దాంట్లో కళాయిలో వేయించటమే మనకి మంచిగా ఫ్రీగా ఉంటుంది వేయించడానికి. వేరే కళాయిలో అనుకో వేయించైతే. కరివేపాకు కూడా వేయించుకుందామండి. ఇది కూడా మంచిగా వేయించుకున్నాము. మరి మాడిపోకుండా సిమ్లో పెట్టుకున్నాము. ఇలా వేయించుకోవాలండి. ఇంకా కొంచెం పచ్చిగా ఉంది, కొంచెం ఫ్రై అవ్వాలి. మంచిగా అయితే ఫ్రై అయిందండి. ఇప్పుడు తీసేసుకున్నాం. చూసారా అంత ఎక్కువ వేస్తే కొంచెం అయింది, మగ్గితే ఎంతో కాదండి.
ఇప్పుడు తీసేసుకోవటమేనండి మనం. కొన్ని చల్లారిన తర్వాత నేను మిక్సీ అయితే పడతానండి. ఇప్పుడు ఇవైతే చల్లారిపోయినాయి. ఇందులో 3 గడ్డల ఎల్లిపాయలు అయితే తీసుకున్నానండి. నేను పొట్టుతో పాటు సహా తీసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేయించి పెట్టింది, ఇది కూడా చల్లారనిద్దామండి. అంతే, సాల్ట్ కొంచెం టేస్ట్కి తగ్గట్టు వేసుకుందామండి. ఇది మిక్సీ అయితే చేస్తున్నానండి. ఇంకా సూపర్గా అంటే సూపర్గా వచ్చిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో.